వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మేం కష్టపడితే రేవంత్ సీఎం అయ్యాడు, ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. హిందువు అనుకుని సిక్కు విద్యార్థిపై దాడి, అమెరికా యూనివర్సిటీలో ఘటన. అబద్ధాల గురువు మోదీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణ. రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి మరోసారి ముఖ్యమంత్రి అవుతారో చెప్పాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని పదే చెప్తున్న రేవంత్ రెడ్డి ఏ పార్టీతో టచ్లో ఉన్నారో, ఎవరెవరితో కనెక్షన్లు పెట్టుకుని ఇంకోసారి సీఎం అవుతానంటున్నారో తేల్చాలని వ్యాఖ్యానించారు. రెండోసారి కూడా తానే సీఎం అని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించుకోవడం అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, రాహుల్ గాంధీని అవమానించడమేనని పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటనలు పార్టీ అధిష్టానం దృష్టికి వస్తలేవా? తెలంగాణలో ఉన్నది రేవంత్ కాంగ్రెసా, రాహుల్ కాంగ్రెసా అని నిలదీశారు. శనివారం ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని శాన్ హోసే స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్లో ఇటీవల సిక్కు విద్యార్థిపై దాడి జరగడం విమర్శలకు దారితీసింది. ఫిబ్రవరి 7న జరిగిన ఈ ఘటనలో బాధితుడిని హిందువుగా భావించి దాడి చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ దాడిని అమెరికాలోని హిందూ సంస్థలు ఖండించాయి. బాధితుడికి సంఘీభావం ప్రకటించాయి. యూనివర్సిటీ అధికారుల ప్రకారం బాధిత విద్యార్థిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నేలపై పడదోసి అతడి తలపాగాన్ని తీసి చింపేశారు. ఆ సమయంలో బాధితుడిని హిందూ అంటూ తమ విద్వేషాన్ని వెళ్లగక్కారు. సిక్కు విద్యార్థిని హిందువుగా భావించి టార్గెట్ చేశారని అక్కడి వర్గాలు భావిస్తున్నాయి. నిందితులు యూనివర్సిటీ విద్యార్థులు కారని కూడా తెలిసింది. నిందితుల జాడ కనుక్కునేందుకు పోలీసులు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాలకు గురువు అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అమెరికాతో ఖరారైన వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే పత్తి రైతులు, జౌళి ఉత్పత్తుల ఎగుమతిదారులకు నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ద్వారా దేశ పత్తి రైతులు, జౌళి ఉత్పత్తుల ఎగుమతిదారులను మోసగిస్తున్న మోదీ ప్రభుత్వం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని శనివారం తన ఎక్స్ ఖాతాలో ఆరోపించారు. అమెరికా ట్రాప్లో పడ్డ మోదీ సర్కారు విధానాల వల్ల లక్షల మంది ఉపాధి కోల్పోతారని తెలిపారు. పొరుగు దేశం బంగ్లాదేశ్ నుంచి జౌళి ఉత్పత్తుల ఎగుమతులపై 0 సుంకం ఉంటే మన దేశ జౌళి ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా 18% దిగుమతి సుంకం విధిస్తోందని, ఇదే ప్రధాని మోదీ అబద్ధాలకు నిదర్శనమని రాహుల్ తెలిపారు. రాహుల్ ఆరోపణలను కేంద్ర మంత్రి గోయల్ తిప్పికొట్టారు. రాహుల్ వంటి నేతలను ఆయన సారథ్యంలోని కూటమి ప్రజలు నమ్మబోరని నా నమ్మకం. అబద్ధాలు చెప్పి మోసం చేయడం తప్ప మమ్మల్ని విమర్శించడానికి వారికి ఏ అంశం లేదని ఆయన ఎద్దేవా చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో ఉన్న ఇష్టకామేశ్వరి సహిత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయం 1233వ సంవత్సరంలో చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి తెల్లవారుజామున 3 గంటలకు మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులు భారీగా స్వామివారి దర్శనానికి బారులు తీరారు. హరినామ స్మరణలతో మేళ్ల చెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం, నేరేడుచర్ల మండలం సోమప్ప ఆలయం, హుజూర్ నగర్లోని శ్రీ ఇష్టకామేశ్వరి భీమలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు వేకువజాము నుండే బారులు తీరి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మేళ చెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో భక్తులు కొంత ఇబ్బందికి గురయ్యారు. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భక్తులు స్వామివారి దర్శనానికి గంటల కొద్దీ క్యూలైన్లో నిలబడాల్సి వచ్చింది. దీనిపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా పోరుమామిల పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల నందు హైస్కూల్ విద్యార్థులకు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రపై శివాజీ స్ఫూర్తి సమితి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ నిర్వహించారు. పోరుమామిల పట్టణంలోని వివిధ స్కూల్స్ నుండి 130 మంది విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. పరీక్ష అనంతరం విద్యార్థులు పుల్వామా దాడిలో అమరులైన జవాన్లను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. 19వ తేదీ జరగబోయే ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ఈ వ్యాసరచన పోటీలో ఉత్తమ విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ఇవ్వబడతాయని నిర్వాహకులు గాయకవాడ సుబ్బు, బెల్లంకొండ ఫణిరావు, ఉండేల శ్రీనివాసులు రెడ్డి, నాగేంద్ర, శ్రీనివాసులు రెడ్డి,
గాయకవాడ వంశీ, సెట్టెం సాయి తెలిపారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం తిమ్మాపురం గ్రామ చెరువు ఆక్రమణలపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అండతో తిమ్మాపురం గ్రామ బ్రోకర్లు ఉమాపతి అనే వ్యక్తి రౌడీయిజం చేసి చెరువునందు మట్టితో తవ్వుతున్నారని, సర్వే నెంబర్ 195, LPM నెంబర్ 776, విస్తీర్ణం 75.0390 ఎకరాలు మొత్తం చెరువునందు అన్యాక్రాంతమయ్యే మట్టి తోలుతున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. స్పందించకపోతే రోడ్డుపై బైఠాయిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ కర్నూలు నగరంలో నివాళులర్పించారు. సిల్వర్ జూబ్లీ కళాశాల సమీపంలోని సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, మాజీ సైనికుల సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సదరు సర్కిల్ను అధికారికంగా జై జవాన్ సర్కిల్గా ప్రకటించాలని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మరియు పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డిని నాయకులు కోరారు. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల సమీపంలో పుల్వామా అమరవీరుల సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన 45 మంది వీర జవాన్లకు నివాళిగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మేంద్ర, మాజీ సైనికుల సంక్షేమ సొసైటీ జిల్లా అధ్యక్షులు బాబురావు ఆధ్వర్యంలో విద్యార్థులు, చిన్నారులు కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. నమస్కారం. 2019 ఫిబ్రవరి 14 ప్రపంచమంతా వాలంటీర్స్ డే జరుపుకుంటుంటే మన దేశము, మన జాతి అశ్రుతర్పణం చేసింది. ఈరోజు 2500 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల కాన్వాయి శ్రీనగర్ జమ్మూ మార్గంలో పయనిస్తూ పుల్వామా దగ్గర దాడికి గురైంది. 40 మంది మన సైనికులు అసువులు బాసినారు. ఆ రోజు వాళ్ళు ఏదో తప్పు చేయలేదు, దేశానికి సేవ చేయడానికి తమ సెలవులు మిగించుకొని తమ ఫ్యామిలీలకు నేను దేశం కోసం పోతుందని చెప్తూ తిరిగి వాళ్ళ యూనిట్కి వెళ్తూ మన భారత మాత ఒడిలో చేరుకున్నారు. వారికి సంతాప దినంగా ఈరోజు బ్లాక్ డేగా మేము పాటిస్తున్నాము. జనాలు వాలంటీర్స్ డే, వాలంటీర్ డే అంటారు, కానీ ఈరోజు భారత జాతికి ఒక బ్లాక్ డే. కాబట్టి పుల్వామాలో అమరులైన అందరికీ మేము అశ్రునివాళి సమర్పిస్తాము. నా పేరు బాబురా. నేను జవాన్లు మరణించడం జరిగింది. 2019లో జరిగినటువంటి పుల్వామా అటాక్లో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. అందరూ కూడా ఫిబ్రవరి 14 అంటేనే ప్రేమికుల దినోత్సవం అని జరుపుకుంటున్నారు. ఇది మన సాంప్రదాయం కాదు, మన సాంప్రదాయం అసలే కానే కాదు. ఇంకోటి వచ్చేసి మన జవాన్లు మరణించినటువంటి రోజున ఇలాంటి ప్రేమికుల దినోత్సవం జరుపుకునేదనేటువంటిది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇలాంటి ప్రేమికుల దినోత్సవం మనము జరుపుకోకూడదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనము మోడీ గారి నేతృత్వంలో దేశం చాలా చాలా ముందడుగు వేస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆర్మీ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఇంకా కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో కాబట్టి మనము బ్లాక్ డేగా పరిగణించబడుతుంది ఈ ఫిబ్రవరి 14 అనేది. ప్రేమికుల దినోత్సవం మన సాంప్రదాయం కాదు, ఇది ఎవరు జరుపుకోకూడదు అని నేను గమనించుకుంటాను. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురిజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా ఈరోజు దేశ సరిహద్దుల్లో మన కోసం, మనం దేశంలో ఉన్నటువంటి ప్రజల సురక్షితం కోసం అని చెప్పి దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న ప్రతి జవానుకు కూడా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ, గతంలో 2019లో ఏదైతే పుల్వామాలో కాశ్మీర్ సరిహద్దుల్లో జరిగినటువంటి ఆత్మాహుతి దాడిలో మరణించినటువంటి 44 మంది సైనికులకు ఒకసారి మనమందరం కూడా స్మరించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఆ గత 7 సంవత్సరాల కింద జరిగినటువంటి సంఘటన, ఆ రోజు నుంచి ఏదైతే గతంలో ఎంతోమంది వాలంటీర్స్గా జరుపుకుండొచ్చు, ఇంకో విధంగా జరుపుకుండొచ్చు, కానీ ఏదైతే మన దేశంకి సంబంధించినటువంటి సైనికులు ఇంతమంది దాడిలో మరణించినటువంటి విషయం బాధాకర విషయంగా పరిగణించి ఆ రోజు నుంచి బ్లాక్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఏదైతే ఈ సర్కిల్ ఏదైతే ఉందో
ఈ ఎక్స్ ఆర్మీ వాళ్ళందరూ కూడా, ఆర్మీ అధికారులందరూ కూడా ఈ సర్కిల్ మీదగానే వెళ్తారు. కాబట్టి కర్నూలు ప్రాంత వాసులుగా, ఈ చుట్టుపక్కల ప్రాంత వాసులుగా మేమందరం కోరుకునేది ఒకటే, ఈ సర్కిల్ని జై జవాన్ సర్కిల్గా అధికారికంగా ప్రకటించవలసిందిగా అధికారులని, ముఖ్యంగా భారత విమానాశ్రయంలో పనిచేసి వచ్చాను. ఇక్కడ ఈరోజు ఈ మా అమర జవాన్లకు నివాళులర్పించడంలో భాగంగా కర్నూలు మాజీ సైనిక సంఘం చేపట్టే ఈ కార్యక్రమంలో దళపతి యువసేన ధర్మేంద్ర అండ్ యూత్ బ్యాచ్ మాకు మద్దతు తెలిపినందుకు మాజీ సైనికుల తరఫున మేము వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై జవాన్. ఎస్ఆర్పురం మండలం యువనేత, మాజీ ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు, తెలుగు సాహిత్య సంస్కృతి సమితి కోశాధికారి పైనేని మురళి పుట్టినరోజు సందర్భంగా మిత్రులు, శ్రేయాభిలాషులు, ఆత్మీయుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం టపాకాయలు పేలుస్తూ భారీ కేక్ను కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందు శ్రీ అరిమాణి గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాలురెడ్డి, సిద్ధయ్య శెట్టి, దాము, కేఎం రవి, చిన్న సుబ్బరాజు, చాణిక్య, సురేష్, తులసి యాదవ్, హరీష్, మధు, ప్రకాష్, దీపక్ చౌదరి, రాజేష్ నాయుడు, ప్రసాద్, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో తలకోనలో ఎన్నడూ లేని విధంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ సాంప్రదాయబద్ధంగా తలకోన సిద్ధేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలలో ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తలకోనకు వచ్చిన వారికి ఆలయ అర్చకులు, అధికారులు, ధర్మకర్తలు, మండల సభ్యులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆలయంలో జరిగిన తొలి అభిషేక పూజలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. బాలాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని ఎమ్మెల్యే దంపతులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అన్నప్రసాద కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పర్యవేక్షించి అధికారులకు, కాంట్రాక్టర్కు కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమోపాత్ర సమస్త వృక్ష ద్వారా నమోపాత్ర సమస్త వృక్ష ద్వారా పరమేశ్వరి పరమేశ్వరత్యర్థం శివాభ్యాం శివనేత మహర్తే బ్రహ్మణః వివరంగా వివరించినారు. ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం కానీ, సదుపాయాలు కానీ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి భక్తుడు కూడా వచ్చి సంతోషంగా వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావాలని చెప్పి కోరుకోవాలనే విధంగా చేస్తున్నాము. కంటిన్యూస్గా ప్రతి డిపార్ట్మెంట్తోన సంప్రదించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మానిటర్ చేసుకుంటూ ఉన్నాము. మా టీంతో కూడా సంప్రదించి చేసి ప్రతి గంటకి, ప్రతి అర్ధ గంటకి కూడా ఫాలోఅప్ చేసుకుంటా అన్ని వసతులు బాగుండాలా, ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా చేసుకుంటూ ఉన్నాము. తర్వాత ఈ పర్యావరణం కూడా కాపాడేందుకు కూడా అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడ కానీ భక్తులు కూడా అవగాహన కల్పించి ప్లాస్టిక్ నిషేధం కానివ్వండి, ఎక్కడంటే అక్కడ వస్తువులు పారేయకుండా కొన్ని ప్రదేశంలోనే వేయాలా, అది వెంటనే కూడా మేము క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చేస్తున్నాము. సో ఇదంతా కూడా రాను రాను తలకోన పుణ్యక్షేత్రం, సిద్ధేశ్వర స్వామి పుణ్యక్షేత్రం గొప్ప ప్రదేశంగా తీర్చిదిద్దేదానికి మా కృషి చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు ఈ పునర్నిర్మాణం అయిపోయినాక మీరే చూస్తారు ఆ అభివృద్ధి.
మన రాష్ట్రమే కాదు, జిల్లానే కాదు, దేశం మొత్తం కూడా మేము సిద్ధేశ్వర స్వామి గురించి తీసుకుపోతాము. దాని కార్యాచరణ కూడా రెడీ చేసినాము. 3 రోజుల క్రితమే 4 రోజుల క్రితం ఎమ్మెల్యే గారి ద్వారా గుడి నమూనా కూడా ఆవిష్కరించబడింది. తర్వాత మొట్టమొదటిసారిగా సిద్ధేశ్వర స్వామి క్యాలెండర్లు కూడా ఆవిష్కరించడం జరిగింది. దగ్గరలో అవి కూడా మేము అందరికీ అందుబాటులో ఉంచుతాము. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఒక చిహ్నం కూడా, లోగో అనేది కూడా రెడీ చేసినాం మన సిద్ధేశ్వర స్వామికి. మీరు రేపు శివరాత్రి రోజు ఇక్కడే బ్యానర్స్ పెట్టిస్తున్నాము. సక్సెస్ రెడీ చేసినాము. ఆ సక్సెస్లో వస్తే ప్రతి భక్తుడు ఇక్కడ ఏం జరుగుతుందని అడగాల్సిన అవసరం లేదన్నమాట. ఆ హోర్డింగ్, ఆ బ్యానర్ చూస్తానే తెలిసిపోతుంది గుడి ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆ గోపురాలు ఎలా ఉంటాయి. ఆ లోగో కూడా చూస్తే ఒక అద్భుతమైన ప్రదేశము. ఈ 3 కలయికలు, ఒక దండకారణ్యము, ఒక జలపాతము, ఒక బ్రహ్మాండమైన దేవాలయము, శివుని దేవాలయం ఉండే ప్రదేశం ఎక్కడ లేదన్నమాట. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని విధాలా దీన్ని పైకి 4 మూలలా తీసుకుపోతున్నాము. మన రాష్ట్రానికి మన మంచి పేరు వచ్చేటప్పుడు ఈ గుడి ద్వారా చేస్తున్నామని తెలియజేస్తున్నాను. నా పేరు రవీంద్రరాజు. నేను తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానం నందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ప్రధానంగా 2026 బ్రహ్మోత్సవాలలో భాగంగా 12/2/2026 నుండి 15/2/2026 వరకు 5 రోజుల పాటు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహించవలసింది. కానీ ఈసారి మనము గవర్నర్లైన పులిపర్తి మన చంద్రగిరి ఎమ్మెల్యే గారు పులిపర్తి నాని సార్ గారు ఏం చేశారంటే 20 కోట్లు మనకి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ కావడం వల్ల ఆలయ పునర్నిర్మాణంలో, రాతితో నిర్మాణము మరియు కోనేరు నిర్మాణంలో భాగంగా మనం ఈ సంవత్సరం స్వామివారి బాలాలయము నిర్వహణ కార్యక్రమంలో భాగంగా బాలాలయ సన్నిధులు ఈ దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులను కూడా చాలా అద్భుతంగా చేశాం. భక్తులకి మంచినీటి సౌకర్యం కానివ్వండి, తాత్కాలిక కోనేరు ఏర్పాట్లు కానివ్వండి, ఈ చలవ పందిళ్ళు కానివ్వండి, వచ్చే భక్తులకి దర్శనం ఏర్పాట్లలో కూడా క్యూ లైన్స్ కానివ్వండి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం. సామాన్య భక్తులకి కంటిన్యూషన్గా విఐపీస్ కానీ, ప్రోటోకాల్ ఆఫీసర్స్ కానీ, మన వచ్చిన ప్రజాప్రతినిధులు కానీ వచ్చినప్పుడు సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 1 లైను 2 లైన్స్ని కంటిన్యూగా ఫ్లో పెట్టేటట్టు చేశాము. చాలా అద్భుతంగా ఈ అర్చకులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఇబ్బందులు ఏమీ కూడా రాకుండా చేయాలని. మాకు ఈ ధర్మకర్తల మండలి కూడా సదరు దేవస్థానం నందు ఉంది. మన చైర్మన్ సోమనాథ్ రెడ్డి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ రివ్యూ మీటింగ్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాము. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో కూడా ఇచ్చిన సూచనలు కూడా పాటించాము. వారు ఎమ్మెల్యే సార్ కూడా ఈ మధ్య 2 సార్లు కలిసినప్పుడు పర్సనల్గా ఈ భక్తులకి ఎక్కడ ఏమి సామాన్య భక్తులను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కనీసం వస్తువులతో ఇవన్నీ చేయమని చెప్పారు. ఆ విధంగానే మేము వచ్చే భక్తులకి మిల్క్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, వాటర్ ప్యాకెట్స్, తర్వాత ఆ లైన్లో వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హిందూ సమాజం స్వామివారి రచించే వచ్చే భక్తులకి వాళ్ళ ఖాతాలో ఇంత పుణ్యం వేసే మార్గాన్ని మేము చాలా అద్భుతంగా చేయబోతున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాం. ప్రతి విషయాన్ని కూడా ఆగమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ భక్తులకి ఇన్కన్వీనియంట్ అనేది రాకుండానే చేస్తున్నాం. చాలా ఈ మొబైల్ శానిటేషన్ కూడా, మొబైల్ టాయిలెట్స్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ మా దగ్గర ఎగ్జిస్టింగ్ మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి. అయినా 2 మొబైల్ టాయిలెట్స్ని మళ్ళీ అదనంగా ఏర్పాటు చేయబోతున్నాం. మండల స్థాయి కోఆర్డినేటర్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు శాంతినగర్ గీతం స్కూల్ ఫేర్వెల్ డేకి ముఖ్య అతిథిగా నడిమి తిరువూరు పిఎస్సిఎస్ చైర్మన్ కంచి రఘు ప్రవీణ్, డివిజన్ విద్యాశాఖ అధికారి శ్యామ్ సుందర్ హాజరయ్యారు. విద్యాశాఖ అధికారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశలోనే భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోవాలన్నారు. గురువులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. గురువులను, తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ముఖ్య అతిథిగా విచ్చేసిన కంచి రఘు ప్రవీణ్, శ్యామ్ సుందర్ మాస్టర్ని శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనుకోండి, ఒక సగం మందిని వాళ్ళ జీవితం మార్చుకున్న చాలండి. చెప్పడం మా బాధ్యత, ఆచరించడం అనేది మీ బాధ్యత. చెప్పడం నా ధర్మం, ఆలోచించడం మీ యొక్క బాధ్యత. నేను చెప్పింది మీరు ప్రశాంతంగా అంతా అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా అనుకొని శ్యామ్ మాస్టర్ గారు చెప్పింది నిజమా కాదా అని అనుకోండి. మీ జీవితం ఎలా ఉండాలో మీరే అనుకోండి. బంగారు బాట వేసుకుంటారా, ముళ్ళ బాట వేసుకుంటారా, మీ ఇష్టం. చెప్పడం నా డ్యూటీ. ఇందులో 10 మంది భార్యనా కూడా, ఎందుకంటే నైతిక విలువలు ఈరోజు సమాజంలో ఇవ్వండి.
నైతికత లేకపోవడం వల్ల ఈరోజు అమ్మా నాన్నకి ప్రేమించడం, గురువులు ప్రేమించడం చేస్తే ఆటోమేటిక్గా మీ జీవితం అంతా కూడా బాగా బంగారు బాట అవుతుందండి. విద్య మీద మీరు ఆటోమేటిక్గా మీ మనసు కూడా వస్తుందండి. కానీ నైతికత చెప్పేవాడు ఈరోజు లేదండి. మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ అలీ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ స్కీమ్కు ఇప్పటి వరకు దాదాపు 1600 దరఖాస్తులు నమోదయ్యాయని వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అనధికారులే ఓట్లు రెగ్యులేషన్ చేసుకోవచ్చని, వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలందరూ ఎల్ఆర్ఎస్ స్కీమ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా బిల్డింగ్ పెనాల్టీ స్కీమ్ సేవలను సద్వినియోగం చేసుకునేందుకు ఇదే సరైన నిర్ణయమని కమిషనర్ తెలిపారు. గతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ నిర్మాణాలను రెగ్యులైజ్ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఓకే సార్, అందరికీ నమస్కారం. మనకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో లాస్ట్ దీంట్లో మనం 4 months ముందు ఒక జియో రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. దీంట్లో చూస్తే ఇప్పటి వరకు మనకు 1600 అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి. ఇంకా చాలా రావాల్సి ఉంది మనకు. చాలా ఎందుకంటే ఈ ఎక్కువ 192 square kilometers ఉన్న దాంట్లో ఎక్కువగా మనకు చాలా వరకు ఇంకా ప్లాట్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం అందరినీ కూడా 2-3 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది మీడియా ద్వారా, లేకపోతే మనకు ఎలక్ట్రానిక్ ద్వారా కూడా చెప్పడం జరిగింది, ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. బట్ అంత అనుకున్నంత స్పందన రాలేదని చెప్పాలి. 1600 అప్లికేషన్స్ ఉన్నాయి. మనం అప్లికేట్ చేయడం దీనివల్ల ఏంటంటే ఎవరైతే మనకు అన్అప్రూవ్డ్ లేఅవుట్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్లాన్ అప్రూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ రెండవది మనకు ఒక డాక్యుమెంట్, హక్కు డాక్యుమెంట్ అనేది మనకు వస్తుంది. ఇది ఒకటి ఆథరైజ్డ్ ఇది కింద లేఅవుట్ కింద మనం అప్రూవ్ చేసుకుంటే అది అవుతుంది. రెండవది ఏంటంటే మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాలలోని శ్రీశైలం రోడ్డులో ఏలూరు లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డీఎస్పీ నాగరాజు చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు. మెడికల్ క్యాంపు నందు దోర్నాలలోని శ్రీ రంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు కాశీరావు, వైద్యులు లావణ్య భక్తులకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉచిత మందులు పంపిణీ చేసి ట్రస్ట్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఏలూరు రామచంద్రారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు పెద్దమ్మా మీరు ఆ మాట చెబుతుంది అలా చూడవా మా మొహం ఏం చూస్తాడు చూడాడా మామూలు చూడాలి. మంచిగా
ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో భాగంగా పోరుమావిల పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల నందు హైస్కూల్ విద్యార్థులకు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రపై శివాజీ స్ఫూర్తి సమితి ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ నిర్వహించారు. పోరుమావిల పట్టణంలోని వివిధ స్కూల్స్ నుంచి 130 మంది విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. పరీక్ష అనంతరం విద్యార్థులు పుల్వామా దాడిలో అమరులైన జవానులను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. 19వ తేదీ గురువారం జరగబోయే ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ఈ వ్యాసరచన పోటీలో ఉత్తమ విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ఇవ్వబడతాయని నిర్వాహకులు గాయకవాడ సుబ్బూజీ, బెల్లంకొండ ఫణీరావు, ఉండేలా శ్రీనివాసులు రెడ్డి, నాగేంద్ర శ్రీనివాసులు రెడ్డి, గాయకవాడ వంశీ, శెట్టెం సాయి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేం కష్టపడితే రేవంత్ సీఎం అయ్యాడు, ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. హిందువు అనుకుని సిక్కు విద్యార్థిపై దాడి, అమెరికా యూనివర్సిటీలో ఘటన. అబద్ధాల గురువు మోదీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.